హలో ఆల్. నేను ఈరోజు ఈ దోసకాయలతోటి ఆవకాయ ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో మా పక్కింటి వాళ్ళ బ్యాక్ యార్డ్లో దోస చెట్టు ఎండిపోయిందనమాట. సో దాని నుంచి వచ్చిన కాయలు ఇవి నేను శుభ్రంగా కడిగి తుడిచి మళ్ళీ డ్రై టవల్ మీద ఒక 10-15 మినిట్స్ ఆరబెట్టాను. ఇప్పుడు వీటిని మనం గట్టిగా ఉన్న కాయలే తీసుకోవాలి. మెత్తగా ఉన్న కాయలు అయితే మళ్ళీ పచ్చడి పాడైపోద్ది. వీటిని మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకుందాము. తోలు తీయని అవసరం లేదు, సీడ్స్ తీసేయాలి. చేదు ఉందేమో చూసుకొని చేదు లేని కాయలు మాత్రమే వాడుకుందాము. నాకు ఈ ముక్కలు కరెక్ట్గా పెద్ద స్టీల్ గ్లాస్తో 3 గ్లాసులు అయినాయి. నేను ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఫర్ పికిల్స్ అని ఉంటుంది. ఇది కారం టేస్ట్ బాగుంటుంది, పచ్చళ్ళు కలర్ కూడా బాగుంటుంది. సో 1/2 గ్లాస్ యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీనికి. ఈ బౌల్లో ఫస్ట్ మనము ఉప్పు, కారం, 1 స్పూన్ పసుపు, ఇంగువ, మన 1/4 కప్పు పావు కప్పు ఆవపిండి అన్నీ మిక్స్ చేసుకొని దాంట్లో దోసకాయ ముక్కలు వేసుకుందాం. దీంట్లో ఒక అరకప్పు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇది పచ్చి ఆవాలని మెత్తగా పౌడర్ చేసుకొని ఆవపిండి ఒక పావు కప్పు వాడుతున్నాను. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ఒక పావు కప్పు ఆవపిండి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పావు కప్పు సేమ్ గ్లాస్తో పావు గ్లాసు ఉప్పు. నేను ఉప్పుని ఏం చేశానంటే కల్లుప్పు ఉంటుంది కదా, సీ సాల్ట్, రాక్ సాల్ట్, దాన్ని మిక్సీలో వేసి ఇట్లా పౌడర్ లాగా చేసి పావు కప్పు వేస్తున్నాను. మీరు కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదు, ఫస్ట్ కొంచెం చూసి వేసుకోండి. కావాలంటే మనం రేపు కొంచెం ముక్కకి పట్టిన తర్వాత అప్పుడు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కారం కలుపుకోవచ్చు. కానీ ముందే ఎక్కువ వేసేస్తే మనం ఏం చేయలేం కదా, ఉప్పు కారం ఎక్కువ అయితే తినలేము. కారం ఓకే, బట్ ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఇంగువ పొడి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. నాకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం, అందుకని నేను వేసాను. అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ కారంలో కలుపుకోవాలి. ఇలా మనం అన్నీ కలుపుకున్న ఈ పౌడర్ని ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా చేతితో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3/4 గ్లాసు మనం కొలుచుకున్న గ్లాస్ తోటి 3/4 గ్లాసు వేరుశనగ నూనె వేయాలి. మనం ఇక్కడ ఏది వేడి చేయడము, వేయించడం అట్లాంటిది ఏం చేయట్లేదండి, అన్నీ పచ్చివే వాడుతున్నాము. ఆవపిండి అన్నీ పచ్చివే. ఇప్పుడు దీంట్లో వేరుశనగ నూనె 3/4 గ్లాస్ వేస్తాను. ఈ 3/4 గ్లాస్ నూనెని కొంచెంగా ఫస్ట్ కొంచెం వేసి ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను. ఇప్పుడు నేను మిగిలిన 1/2 గ్లాస్ ఆయిల్ కూడా వేసి కలిపేసానండి. ఇది ఇలా వచ్చింది. ఈ స్టేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీకు దోసకాయ ఎక్కువ పుల్లగా లేదా చప్పగా ఉంది అనిపిస్తే ఒక 2 స్పూన్స్ నిమ్మరసం కానీ, పుల్లటి మామిడికాయ ఉంటే మామిడికాయ తురుము కానీ వేసి కలుపుకోవచ్చు. నాకు ఈ దోసకాయలు బాగానే ఉన్నాయి అనిపించింది, సో అందుకే నేను ఏమి యాడ్ చేయట్లేదు. దీన్ని ఇట్లానే 24 అవర్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మనం కలుపుకొని ఇంకా తినేయచ్చండి. ఇప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంది, స్మెల్ సూపర్గా ఉంది. ఇది చూడండి, 24 అవర్స్ తర్వాత ఇలా ఉంది నా పచ్చడి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ముక్కకు బాగా పట్టేసింది. ఇప్పుడు మీరు కొంచెం ఉప్పు చూసేసి ఉప్పు ఏమన్నా పడుతుంది అనిపిస్తే ఉప్పు కలుపుకోవచ్చు. లేదంటే పర్ఫెక్ట్ గ్లాస్ జార్లోకి తీసుకొని ఒక 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి తడి తగలకుండా ఉంటే 2-3 నెలలైనా నిలువ ఉంటుంది పచ్చడి.
తడి చెయ్యి తడి స్పూన్ పెట్టకుండా జాగ్రత్తగా వాడుకుంటే స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.